హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ వడ. ఎంతో క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే రవ్వ వడ. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు రవ్వ, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర. తయారీ విధానం చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా, కప్పున్నర వాటర్ వేసుకోవాలి. పప్పులతో అవసరం లేకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. రవ్వ వడలు చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఉంటాయి. ఒక కప్పున్నర వాటర్ వేసుకోవాలి. కప్పున్నర వాటర్ వేసుకొని అందులో ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకోవాలి. ఇలానే వేసుకోవాలి. ఇందులో ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే రవ్వ కొంచెం అతకకుండా, చేతికి అంటకుండా, వడలు చేసేటప్పుడు అంటకుండా క్రిస్పీగా వస్తాయి అన్నట్టు. ఇది బాగా మరిగించుకోవాలి ఈ మిశ్రమాన్ని. ఇలా మరుగుతున్నప్పుడు కప్పు రవ్వను వేసుకొని బాగా ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ మొత్తం దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలి. ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. బాగా కలపాలి. ఇలా ఒక ముద్దలాగా వచ్చేరాక, చపాతి ముద్దలాగా వచ్చేరాక కలుపుకోవాలి. ఇట్లా దగ్గర పడ్డాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు చల్లారాక పక్కన పెట్టుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత చపాతి ముద్దలాగా సాఫ్ట్గా ఇలా ముద్దలాగా కలుపుకొని ఒక బౌల్ వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మనం మినప వడల కంటే ఈ రవ్వ వడలకు ఆయిల్ ఏమో ఎక్కువ పట్టదు. మినప వడలకైతే బాగా పడుతుంది. కాబట్టి ఈ రవ్వ వడలకు బాగా ఏమో ఇలా ఆయిల్ వేడయ్యాక ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు రవ్వను చిన్న చిన్న బాల్ లాగా వేసుకొని ఒక హోల్ చేసుకోవాలి. మధ్యలో ఇట్లా ప్రెస్ చేసి మధ్యలో ఒక చిన్న హోల్ చేసుకోవాలి వడలాగా. ఇలా చేసుకున్న వడను పలగకుండా స్మూత్గా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఆయిల్లో వేసుకోవాలి.
ఆయిల్ వేసుకోవాలి. అలాగే అన్నీ అలానే చేసుకొని వడలాగా చేసుకొని వేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో కొంచెం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా వస్తాయి వడలు. లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో కలుసుకుంటాం. ఫ్రై చేయడానికి చాలా టైం పడుతుంది. ఇలా ఒకసారి తిప్పేసుకోవాలి. ఇది లైట్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాక బాగా కాలినట్టు ఇప్పుడు తీసేసుకోవాలి. ఇంకో బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా అన్నీ తీసేసుకోవాలి. ఎంతో టేస్టీ అయినా క్రిస్పీ అయినా రవ్వ వడలు రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ని కొట్టండి.